ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో డే 13లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 12లో నా వెయిట్ వచ్చేసి 62.10 అండి. అయితే ఒక్కొక్క రోజు మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, ఒక్కొక్క రోజు వెయిట్ లాస్ అవ్వకపోవచ్చు, ఒక్కొక్క రోజు వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనమాట. సో ఎవరు వరీ అవ్వకుండా మీది మీరు చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారనమాట. ఇంతకీ ఈరోజు నేను వెయిట్ గెయిన్ అయ్యానా, వెయిట్ లాస్ అయ్యానా, లేదా స్టెబుల్గా ఉన్నానా, ఇది కనుక మీకు తెలియాలి అని అంటే నా ప్రీవియస్ వీడియో ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేస్తే నేను వెయిట్ గెయిన్ అయ్యానా, వెయిట్ లాస్ అయ్యానా అనేది మీకు తెలుస్తుందనమాట. ఎవరైనా నా వీడియోస్ గనుక ఇప్పటి వరకు మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్‌లో 2026 వెయిట్ లాస్ జర్నీ అనే ఫోల్డర్ ఉందనమాట. ఈ ఇయర్‌లో నేను స్టార్ట్ చేసింది. ఒక్కసారి చెక్ చేయండి. మీకు కనుక యూజ్ అవుతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేసుకొని పెట్టుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. రోజు నేను ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను. అది ఎప్పుడు లేస్తే అప్పుడు తీసుకుంటాను. ఈరోజు కొంచెం లేట్ అవ్వడం వల్ల లేట్‌గా స్టార్ట్ అయిందనమాట డే మొత్తం. ఒకరోజు ధనియా వాటర్, ఒకరోజు జీరా వాటర్, లేదా జీరా సోంపు వాటర్, లేదా అల్లం వాటర్, ఇలా ఏదో ఒక డిఫరెంట్ స్పైసెస్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. అది కుదరని రోజు వెజిటేబుల్ జ్యూస్కి వెళ్తాను అనమాట. వెజిటేబుల్ జ్యూస్ లైక్ క్యారెట్ కానీ, పాలక్ కానీ, లేదు అని అంటే యాష్గార్డ్ జ్యూస్ కానీ, ఇలా వెజిటేబుల్ విత్ ఫ్రూట్ కాంబినేషన్లో ఇలా ఏదో ఒక కాంబినేషన్ జ్యూస్ అయితే తీసుకుంటాను అనమాట. ఈ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి మంచిగా లభిస్తాయి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల. అలాగే ఇది మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా మనం బీట్రూట్ ఏబీసీ జ్యూస్ అంటూ ఉంటారు కదా! అది గనుక తీసుకుంటే మన బెల్లీ ఫ్యాట్ బర్నింగ్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ క్యారెట్, ఆరెంజ్ తీసుకుంటున్నాను కాబట్టి బాడీకి కావాల్సిన విటమిన్ ఏ, విటమిన్ సి మంచిగా లభిస్తుంది. ఇది మన స్కిన్ గ్లోని పెంచుతుందనమాట. అలాగే మనకి వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మన స్కిన్ అనేది కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళం కొంచెం పీకిపోయినట్టు అవుతూ ఉంటాం కదా! ఈ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే అలా ఉండదు. కాకపోతే ఎంతో కొంత మనం వెయిట్ లాస్ అయ్యామని బయట వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా మనల్ని ఏంటి నువ్వు ఇలా అయిపోయావు, ఒకప్పుడు బాగున్నావు అలా అన్నా కానీ మనం వర్రీ అవ్వద్దు. ఎంత మనం మెయింటైన్ చేస్తే వెయిట్ అంత హెల్తీగా ఉంటామన్నమాట. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే 64, 65కి వెళ్ళిపోతాను కదా! అప్పుడు నా బాడీ నాకు వెయిట్ అనేది హెవీగా అనిపిస్తుంది. ఇలా కొంచెం 64కెళ్ళినా నేను మళ్ళీ వెంటనే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేస్తూ ఉంటానన్నమాట. అందుకే ఈ జ్యూస్ గనుక మీరు ఒకవేళ ఫిల్టర్ చేసుకోకుండా కూడా మేము తాగగలం అంటే తాగొచ్చు. ఫైబర్ బాగా లభిస్తుంది. నేనైతే అలా తాగలేను. అందుకని చెప్పేసి నేను ఫిల్టర్ చేసుకునే తాగుతానండి. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మన ఐ హెల్త్‌కి మంచిదని చెప్పాను. అలాగే మన హార్ట్ హెల్త్‌కి చాలా మంచిదండి. ఇంకా మన డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ గ్లోకి హెల్ప్ చేస్తుంది. అలాగే మన వెయిట్ లాస్ ప్రాసెస్‌లో ఈ జ్యూస్ అనేది వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే నేను స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకుంటున్నారు. మీరు ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే జ్యూస్ చేస్తారో అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సరిపడా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఒక హాఫ్ గ్లాస్ పైన వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక హాఫ్ గ్లాస్ దాకా ఆరెంజ్ జ్యూస్ ఉంది. సో టోటల్‌గా 1 గ్లాస్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ జ్యూస్‌ని నాకు తగ్గ క్వాంటిటీకి అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఈ చిన్నది హ్యాండ్‌తో చేసే జ్యూసర్ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తున్నానండి. ఇది నేనైతే అమెజాన్‌లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. అంటే మనం ప్లాస్టిక్‌వి తెచ్చుకొని అవి ఫంగస్ వచ్చి పారేసే కంటే ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్‌వి యూజ్ చేస్తే చాలా మంచిది. హెల్త్‌కి మంచిది. ఎక్కువ రోజులు గూడా మన దగ్గర ఉంటదనమాట. ఈ మధ్య మీరు చూస్తున్నట్టయితే నా దగ్గర చాలా వరకి అల్యూమినియం అయితే తగ్గిచ్చేసాను నేను. అంటే ఇక్కడైతే లేవు. ఊర్లో ఉన్నాయి అత్తయ్య వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళని గూడా మెల్లిగా మూవ్ చేసేస్తాననమాట. ప్రస్తుతానికి ఉన్నవైతే వాడుతున్నాము. ఇంకా ఈ గ్లాస్ జ్యూస్ అయితే మార్నింగ్ ఫస్ట్ అయితే తాగాననమాట. చాలా మంచిదండి. నిజంగా నాకెక్కడ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను అని అనిపియలేదు. ఆరెంజ్ జ్యూస్ తాగుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఈరోజు. ఎందుకంటే 2 మినీ ఆరెంజెస్ తీసుకున్నాను. ఆ మినీ ఆరెంజెస్ వచ్చేసి పుల్లగా ఉండవనమాట. స్వీట్‌గా ఉంటాయి. సో, క్యారెట్ కూడా స్వీట్‌గా ఉంటది. ఆరెంజెస్ కూడా స్వీట్‌గా ఉంటాయి కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం చిల్డ్‌గా తాగుంటే ఇంకా బాగుండేదనిపించింది నాకు. తర్వాత ఇంకా ఓన్లీ జ్యూస్ తాగాను కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి ఇక్కడ సొరకాయ తురుముకుంటున్నానండి.
వెజిటబుల్స్‌తో చీలలాగా చేసుకుందాము కొంచెం పిండి తక్కువగా వేసి అని చెప్పేసి, ఇంట్లో నా దగ్గర సొరకాయ అవైలబుల్‌గా ఉంటే సొరకాయ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ టమోటాని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక ఆనియన్‌ని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అంటే మనకి బజ్జీ తినేప్పుడు ఎలా ఫీల్ వస్తదో అలా రావాలి అని చెప్పి నేను పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత క్యారెట్ కూడా సన్నగా గ్రేట్ చేసేసి వేసుకున్నాను. ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, మీరింకా కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఎందుకంటే పాపకు కూడా పెడతానని చెప్పేసి. తర్వాత కొద్దిగా వామేసుకున్నాను. మీ దగ్గర వామ ఆకులుంటే ఆకులు వేసుకోవచ్చు. నేనైతే వాము వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల దాకా అయితే శనగపిండి యాడ్ చేసుకున్నానండి. ఇందులో డైరెక్ట్‌గా వాటర్ ఏసేయొద్దు. ఎందుకంటే మనకు సొరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి, మనం ఫస్ట్ కలుపుకున్న తర్వాత వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక్క చుక్క కూడా వాటర్ పడలేదనమాట. ఇంకా ఏమంటారు స్పూన్‌తో ఎంతసేపని కలుపుతాంలే అని చెప్పేసి హ్యాండ్ అయితే యూజ్ చేసేసాను. ఇదిగోండి చూడండి మనకి మొత్తం సొరకాయలో నుంచే వాటర్ రిలీజ్ అయిందనమాట. ఇంకా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఆనియన్‌లో నుంచి కూడా కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత టిక్కీలుంటాయి గదా! అలా అయితే చేసుకుంటున్నానిప్పుడు. మనకి అప్పుడప్పుడు పకోడీ తినాలని క్రేవింగ్ వస్తుంది. అప్పుడు మనం డీప్ ఫ్రైస్ చేస్తూ ఉంటాం కదా! అలా డీప్ ఫ్రైస్ కాకుండా మనం ఇలా పాన్ మీద కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి ఇలా టిక్కీస్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటాయండి. ట్రై చేయండి. డీప్ ఫ్రైలో ఆబ్వియస్‌గా మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా తింటూ ఉంటాము. అయితే వన్స్ ఇన్ ఎ వైల్ తినే వాళ్ళకి ఏం కాదండి. ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి ఎక్కువగా డీప్ ఫ్రై ఐటెమ్స్ ఎప్పుడు నేను అంతగా చేసింది లేదనమాట. అంటే వడలు చేయడం గానీ, పూరీలు చేయడం గానీ పద్దాక అట్లా ఏం చేయననమాట. మా వారు ఫస్ట్ తినరు. ఆయన ఒక్కరు తిననప్పుడు నేను అంత ఆయిల్ పెట్టేసి వండడం ఎందుకని చెప్పేసి మేము గూడా తన దారిలోనే వెళ్తూ ఉంటామనమాట. మాకెప్పుడైనా పూరి తినాలనిపిస్తే వీక్‌లో వన్స్ అయితే హాస్టల్‌లో పూరి చేస్తారు. ఎప్పుడో 2 వీక్స్‌కో, 3 వీక్స్‌కో ఒకసారి పూరి అయితే తెప్పించుకుంటూ ఉంటామనమాట. ఇంట్లో అంత ఇదిగా నేనైతే పూరీలు చేయను. ఏదైనా పండుగలొచ్చినప్పుడైతే వడ జేస్తూ ఉంటాననమాట. పూ పూర్ణాలు ఇవి జేస్తూ ఉంటాను. సో, అప్పుడు డీప్ ఫ్రై ఐటెమ్స్ అయితే వాడతాం గానీ, నార్మల్‌గా రెగ్యులర్ బేసిస్‌లో అయితే వాడను. కర్రీలో యూజ్ చేసే ఆయిల్ మాత్రమే అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఈ చిన్న చిన్న టిక్కీస్ పైన కొంచెం ఆయిల్ అలా జస్ట్ వేసానా లేదా అన్నట్టుగా కొద్దిగా అయితే వేసి రెండో పక్కకి తిప్పేసి అయితే 2 పక్కల మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాటరు కుక్ అవ్వాలి. అలాగే వెజిటబుల్స్ కూడా లైట్‌గా కుక్ అయితే సరిపోతుందనమాట. ఇక్కడైతే మా ఇంట్లో ఏదో బజ్జీ చేసిన ఫ్లేవర్ అయితే వచ్చేసింది. వాము ఆకుల ప్లేస్‌లో వామేసాను కదా! మంచిగా డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. వామాకులు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే మొన్న నేను చీలా చేసుకున్నాను గదా! ఇదే శనగపిండి బ్యాటర్‌తో. అప్పుడు కొంచెం వామాకులు వేసుకున్నాననమాట. సేమ్ టేస్ట్ వచ్చింది. అది, ఇది. కాకపోతే దీంట్లో ఈరోజు నేను కొంచెం ఆనియన్ ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం పకోడీ తిన్న ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. పకోడీలేంటి అనంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇవేంటి అంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీనెస్ అన్నదొస్తది. ఇలా ఏంటి అనంటే కొంచెం మనం ఎక్కువ సేపు కాలిస్తే మాడిపోద్ది. సో, నేనిలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పాపకొకటి ఇచ్చాననమాట. ఇంకా మిగిలిన 3 నేను తినేసాను. తర్వాత దీనికి కాంబినేషన్‌గా అయితే నేను కర్డ్ పెట్టుకున్నానండి. కర్డ్‌లో మనం బయట తింటే గనక మనకి కొంచెం షుగర్ యాడ్ చేస్తారు. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేసుకోలేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇంక ఈ రోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇవి 3 తీసుకున్నాననమాట. ఒకటి మా పాపకి ఇచ్చాను కాబట్టి. చూడండి ఇక్కడైతే నేను తుంచి చూపిస్తున్నాను. మెత్తగా బావున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి మీరు ట్రై చేయకపోతే గనక. ఇంకా మీరు కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ సైజ్ చేసుకున్నాను కొంచెం మందంగా. తర్వాత లంచ్‌లోకొచ్చేసి దొండకాయ ఫ్రై, అలాగే ప్లెయిన్ పప్పు చేద్దామనుకుంటున్నాను. దొండకాయ ఫ్రై మొన్న మా పాప నేను రౌండ్స్‌గా కట్ చేసి చేస్తే తను ఇష్టంగా తినడం అబ్జర్వ్ చేశాను. తను పుట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ అనమాట రౌండ్‌గా కట్ చేసి ఫ్రై చేసి పెట్టడం. తనేం చేసిందంటే దొండకాయ ముక్క పెట్టుకొని, రైస్ పెట్టుకొని తనే తినింది. అందుకని చెప్పేసి ఈరోజు కూడా మళ్ళీ దొండకాయలు రౌండ్‌గా కట్ చేసి ఫ్రై చేద్దాము అని చెప్పేసి అయితే రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే చాపర్‌లో వేసి సన్నగా చాప్ చేసేస్తాను. ఈరోజు మాత్రం ఇలా రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను.
నిజంగండి. చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే రౌండ్‌గా చేసినవి ఒకలాగా టేస్ట్ ఒస్తాయి. నార్మల్‌గా సన్నగా చాప్ చేసుకుంటాం కదా! అవి ఒకలా టేస్ట్ ఉంటాయి. బారుగా కట్ చేసి ఒకలా టేస్ట్ ఉంటాయి. అంటే చేసే విధానంని మారిస్తే టేస్ట్ గూడా మారిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. తర్వాత ఇక్కడైతే వెల్లుల్లి అయితే దంచి పెట్టుకున్నాను. ఇంకా కడాయిలోకొచ్చేసి ఆయిలు, అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెమ్మలైతే యాడ్ చేసుకున్నాను. ఇంకా కరివేపాకైతే ఫ్రిడ్జ్‌లో ఉంటుంది కాబట్టి కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు ఫ్రెష్‌గా ఉంటేనే నాకు కర్రీలో వేయబుద్దవుతుందండి. అప్పుడప్పుడు అసలు ఎండిపోతుందనమాట. చూసుకొని తెచ్చుకొని వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. బయట కాసేపు ఉంచామా నల్లగా అయిపోతుంది. ఇంకా అసలు మనకి కర్రీలో గూడా వేయబుద్ధి కాదు. స్మెల్ రాదనమాట. అందుకని జెప్పేసి వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. నేనైతే వాష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టనండి. డైరెక్ట్‌గా వేసే అప్పుడే వాష్ చేసుకుంటాను. ఇంకా పసుపు కొద్దిగా వేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకున్నానిక్కడ. ఈ సమ్మర్ హాలిడేస్‌లో మీ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తారండి? అంటే ఎలాంటి యాక్టివిటీస్ నేర్పిస్తారు? మీరు పాటించేవి నాకు టిప్స్‌లాగా షేర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. మా పాపకైతే స్కూల్‌లో కొన్ని యాక్టివిటీస్ ఇస్తారనమాట. లైక్ పబ్లిక్ స్పీకింగ్ యాక్టివిటీస్ కానీ, లేదంటే సార్టింగ్ పిక్నిక్ యాక్టివిటీ అని చెప్పేసి లాస్ట్ టైమ్ ఇచ్చారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ వాక్స్, వీడియో చేయడం గానీ, ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఇస్తారనమాట. లాస్ట్ టైమ్ ఇచ్చారు. ఈసారి ఏమిస్తారో చూడాలి. ఇంకా ఒక పక్కన దొండకాయ ఫ్రై అయిపోతూ ఉంది గదా! ఇంకో పక్కనైతే మసూర్ దాల్ అండి. ఎర్రపప్పు ఏదైతే ఉంటుందో అది పెట్టుకున్నాను. దాంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటది. ఫస్ట్ హెయిర్ డ్రై అవ్వాలని జెప్పి వదిలేసుకున్నాను గానీ, అసలు ఎంత వేడంటే అంత వేడనమాట కిచెన్‌లో. ఇంకా వాటర్ తాగుతూనే ఉన్నాను. ఒక పక్కన వంట చేస్తూనే ఉన్నాననమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ దొండకాయలైతే ఆల్మోస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అయినియి. ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు కారం గూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 1 మినిట్ తర్వాత వెంటనే స్టవ్ కట్టేసానండి. ఎందుకంటే కారం అనేది మాడిపోతుందని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటదండి. పప్పు, అలాగే ఈ దొండకాయ ఫ్రై గానీ, బెండకాయ ఫ్రై గానీ, ఏదో ఒక ఫ్రై కర్రీ పక్కన పెట్టుకుంటే, మనకొక గ్రేవీ కర్రీ, ఒక ఫ్రై కర్రీ ఉంటే బావుంటదనమాట. ప్రోటీన్ కోసమయితే ఎర్రపప్పు తీసుకున్నాను నేను. కందిపప్పు ఇంక నేను తీసుకోలేదు. ఎందుకనంటే మేబీ ఊరెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇంట్లో ఉన్నాయి ఫస్ట్ అన్నీ ఫినిష్ చేసేద్దామని ఇంట్లో ఉన్నవే వాడుతున్నాననమాట. ఎర్రపప్పు ఒకటే ఉందనమాట. అందుకే ఈ పప్పే యూజ్ చేస్తున్నాను. పప్పయితే ఇది చాలా త్వరగా ఉడుకుతదండి. కుక్కర్‌లో పెట్టాల్సిన పని గూడా లేదు. విడిగా గూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పప్పు అనేది పుల్లగా ఉంటేనే బావుంటది కాబట్టి కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసి నానబెట్టేసాను. తర్వాత ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కారము వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. చింతపండు పులుసు కూడా వేసేసి ఇంకా పోపు పెట్టుకుంటున్నానండి. పోపులోకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఆనియన్స్, వెల్లుల్లి రెమ్మలు ఆల్రెడీ నేను ఉడికే అప్పుడు వేశాను. అయినా గానీ పోపులో గూడా వేసుకుంటేనే మనకు పప్పు టేస్ట్ వస్తదనమాట. అందుకని పోపులో గూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి గూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపయితే యాడ్ చేసుకున్నాను. అయితే ప్లెయిన్ పప్పు చూడ్డానికి అంత బాగా కనిపియదని జెప్పేసి ఒక టొమాటో గూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసి, ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పునైతే వేసేసుకొని, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని, స్టవ్ కట్టేసుకుంటే పప్పయితే రెడీ అయిపోతుందనమాట. నార్మల్‌గా మనం కందిపప్పైనా ఇలాగే చేస్తాం. పెసరపప్పైనా ఇలాగే చేస్తాం కదా! ఇప్పుడు నేను మామూలుగా మసూర్ దాల్ యూజ్ చేసైతే చేశాను. నేను మిక్స్‌డ్ పప్పులు వేసి చేస్తూ ఉంటాను. లేకపోతే ఆకుకూర పప్పు ఏదో పప్పు చేస్తూ ఉంటాను. రోజులో ఏదో ఒక విధంగా ప్రోటీన్ అయితే వెళ్ళేలాగా చూసుకుంటానండి. డైట్ చేస్తున్నప్పుడు మనకి ప్రోటీన్, ఫైబర్ అనేది ఎంత అవసరమో కార్బ్స్ కూడా అంతే అవసరం అన్నమాట. కార్బ్స్‌ని ఎక్కువగా తీసుకోకుండా లిమిటెడ్‌గా తీసుకుంటూ ఫైబర్‌ని, ప్రోటీన్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అయితే కొంతమంది స్మూదీ డైట్ చేస్తూ ఉంటారు కదా! అది రోజులో ఒక టైం మనం స్మూదీ తీసుకొని విడి టైంలో మనం కార్బ్స్, ఫైబరు, ప్రోటీను ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలా తీసుకుంటే ఏం కాదండి. అయితే ఓన్లీ మేము స్మూదీ డైటే చేస్తాము అనుకునే వాళ్ళు ఒక 2, 3 డేస్ అయితే ఓకే అని నా ఒపీనియన్. అంటే కంటిన్యూస్‌గా తీసుకుంటే మన బాడీ ఇప్పుడు వరకి ఎలా అలవాటు పడుందో, ఆ అలవాటుని మనం తప్పించిన వాళ్ళవుతాము. మనం కంటిన్యూస్‌గా అయితే స్మూదీ డైటే చేస్తా ఉండలేం కదా! తర్వాత మనం ఎలాగోలా రైస్ తింటాము. అందుకని జెప్పేసి మనం తినే దాంతోనే వెయిట్ లాస్ అయితే మంచిదని నా ఒపీనియన్.
అంటే కొన్ని విటమిన్స్ వచ్చేసి మనకి కర్రీస్ నుంచి లభిస్తూ ఉంటాయి గదా! అంటే లైక్ ఫైబర్, ప్రోటీన్ మనకి స్మూదీస్‌లో కూడా ఉంటాయి. కాపోతే కొన్ని విటమిన్స్, మినరల్స్ మనకి వేరే ఫుడ్స్ నుంచి కూడా వస్తాయన్నమాట. అందుకని జెప్పేసి అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని చేయాలన్నమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఒక బౌల్ దాకా మురుముర అలాగే ఫూల్ మఖానాతో చేసుకున్న మిక్చర్ అయితే తీసుకున్నానండి. నాకు చెప్పాలంటే ఇది చాలా హెవీగా అనిపిచ్చింది. అంటే ఇంత పెద్ద బౌల్ ఎప్పుడు తీసుకోలేదు. చిన్న బౌల్‌లో తీసుకుంటాను. అయితే తీసుకుంటే పూల్ మఖానా తీసుకునేదాన్ని. ఈసారి ఫస్ట్ టైమ్ నేను మురుమురా గూడా యాడ్ చేశాను. అందులో పల్లీలు గూడా ఉన్నాయన్నమాట. కొంచెం హెవీ అనిపిచ్చింది. ఇక నైట్ డిన్నర్‌ని లైట్‌గా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి 2 ఎగ్స్‌నైతే బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్‌లో ఉన్న యెల్లో అయితే తీసేసి ఓన్లీ ఎగ్ వైట్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే దీంతో పాటు నేను ఫ్రూట్స్ కూడా తీసుకోబోతున్నాను కాబట్టి. ఇంట్లో ఆరెంజ్ అవైలబుల్‌గా ఉంది. చీకు అవైలబుల్‌గా ఉంది. అలాగే జామకాయ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఈ మినీ ఆరెంజ్ అయితే ఫుల్ ఆరెంజ్ తీసుకున్నానండి. ఇది చాలా బావుంటది. స్వీట్‌గా ఉంటది. మార్నింగ్ గూడా మీరు చూసినట్టయితే జ్యూస్‌లో నేను ఆరెంజ్ వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకుంటున్నాననమాట. మా ఇంట్లో ఆరెంజెస్ ఉంటే మంచిగా తింటూ ఉంటాము. అంటే మా పాప ఆరెంజ్ తింటుంది. మా వారు కూడా ఆరెంజ్ ఇష్టంగా తింటారు. మినీ ఆరెంజెస్ కొంచెం రేట్ ఎక్కువైనా నేను తీసుకుంటూ ఉంటాననమాట. అంటే సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ ఆరెంజెస్ అవి కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి నార్మల్‌గా ఈ మినీ ఆరెంజెస్ అయితే ఎప్పుడుకో వస్తుంటాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మేము ఆరెంజెస్ తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఒక హాఫ్ జామకాయ తీసుకున్నాను. ఒక్క చీకు తీసుకుంటే మళ్ళీ సేమ్ అండి. హాఫ్ చీకు పాడైపోయింది. సో, హాఫ్ చీకు అయితే పెట్టుకున్నాను. ఇంకా డిన్నర్ ప్లేట్‌ని ఇలా రెడీ చేసుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.